కేసులో సాయికృష్ణ కుటుంబం బాధితులా లేదంటే సస్పెండ్ అయిన సీఐ బాధితులు అంటారా? బాధితులంటే వాళ్ళ వేలో చూసుకుంటే నా బిడ్డ దూరం అయ్యాడనేది వాళ్ళు న్యాయంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ బిడ్డ చేసిన తప్పులు కూడా వాళ్ళు ఫస్ట్ రోజు చెప్పారు. 2-3 రోజులు మునపూడి నాగేశ్వరరావు గారు నిన్న మొన్న మీరు చూసుకుంటే నాకు కూడా వచ్చింది. ఆడు ఎప్పుడోకప్పుడు చచ్చేవాడే, ఇలాంటి పని చేసేవాడు, ఎవరికైతే రేపు చస్తాడు, కాకపోతే మేము శవమో బూడిదేమో అని అడిగామన్నారు. అంటే వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు అయిపోయారు? మీ అబ్బాయి ఇలాంటి వాడు కాబట్టే మీరు ఫిక్స్ అయిపోయారు మైండ్లో. కాకపోతే ఆటోమేటిక్గా ఈరోజు మాకు బూడిద కావాలి, ప్రాణం కావాలి, అదే నోటితో మా ఓడేమైనా క్రిమినలా, మా ఓడేమైనా హత్యలు చేశాడా, అంతకన్నా ఘోరాలు చేయండి ఆయనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే సాయికృష్ణ మీ కుటుంబ సభ్యులు మీరు ఇలాగే స్పందిస్తారా? ఇలాగే సీఐకి సపోర్ట్ చేస్తారా? సభ్యుడు నిజంగా ఇలాంటి పనులు, గంజాయిలు, అమ్మాయిల మానభంగాలు చేయటం, ఇలాంటి పనులు చంపేస్తానండి నేనే. నా కొడుకైతే నేనే చంపేస్తాను ముందే. అక్కడ దాకా ఎదగటం ఎందుకున్నానా, మనం ఎదటోళ్ళు ఉసురు చూసుకోవడం ఎందుకని చెప్పేసి అన్నంలో విషం పెట్టి చంపేస్తాను నేనైతే మై పర్సనల్ ఒపీనియన్. అంటే అలా ఎలా మాట్లాడుతున్నాం అంటే బయట ప్రచారం ఏం జరుగుతుందంటే వీళ్ళ కుటుంబ సభ్యులైతే ఈ రకంగా రోడ్డు ఎక్కుతారా అన్నారండి. సీఐని సపోర్ట్ చేస్తారా బయట ప్రచారం కులపరంగా కూడా వెళ్తుంది. కులపరంగా దీని ఈ రాజకీయ రంగు బ్లూతుంది, కుల రంగు కూడా బ్లూతుంది. కులం అని ఫస్ట్ అంది ఎవరు? మేము కాపులము, మేము కాపు కులంలో పుడతాం, మా తప్పు అన్న మాట అన్న వాళ్ళు. మేము ఎత్తలా, నేను కాపే, కానీ మేము ఏ రోజు మేము కులం ఎత్తలా. ఎందుకు ఎత్తలేదు? నాగరాజు గారు కాపులు కదా, నాగరాజు గారు కాపులే కదా, ఆయన ఎత్తరా నేను కాపని. కాపు కులం ఎత్తింది వీళ్ళు. ఎవరో నాగేశ్వరం అన్న వీళ్ళు ఎత్తారు. ఎవరు ఎత్తాం? ఎవరెత్తారు చెప్పండి? వాళ్ళు ఎత్తారు, మేము ఎవరు ఎత్తలేదు కదా. కాపులైనా మేము ఏమంటే మాకు కులం పేరు చెప్పుకొని బతకాల్సిన అవసరం మాకు లేదండి. ఎందుకు లేదంటారేమో. ఇప్పుడు మా కులం అనేది మనము పెళ్ళిళ్ళకో పేరెంటాలకు వెళ్ళినప్పుడు అడుగుతారు కులాలు, అంతేగాని రాజకీయాల్లో కులాలు ఏంటండి? అదే కదా పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా. కులాన్ని అసలు అడ్డం పెట్టుకోవడం ఏంటి? మనకనేది మన గుర్తింపు ఉండాలి. సేవ్ పోలీస్ అనే దాని వెనక పోలీస్ వ్యవస్థ ఉందా లేదంటే పౌర సమాజం ఉందంటారు? పౌర సమాజం ఉందండి. మేము పౌరులం కదా ఏంటి? ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదుగా. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. సీఏ మీద ఒక అంత ఇంట్రెస్ట్ ఏంటి? ప్యాకేజీ ఎందిందా, గాడిది గుడ్డు ఎందింది, తొక్కండిందా అని. అంటే రాణిగారి తోటలో ఒక 200 మందికి, ఇక్కడ ఒక 500 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరికీ సీఏ డబ్బులు పంపించాడా? పిచ్చి మాటలు మాట్లాడతాం ఎందుకండి? నిమ్మల జ్యోతిక కోసుకుంటూ తిట్ట మెడకాయ డబ్బులు తీసుకుందంటే, ఇవాళ అదే పని చేస్తే కారంలో కొట్టుకొని కారం బిజినెస్ చేసుకొని ఇండస్ట్రీ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర కారం ఇండస్ట్రీలో కానీ కేబుల్లో కానీ దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు. నెలకు 1,50,000 రూపాయలు జీతాలు ఇస్తాను నేను. 10 మందిని బతికిస్తున్నాను నేను. నాకు రూపాయి తీసుకోవాల్సిన అవసరం ఎవరి దగ్గర లేదు. ఎక్కడన్నా మీరు తీసుకుందని నిరూపిస్తే నేను కిస్టల్ ల్యాంక నిలబడి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఈ కేసు ఇలా దర్యాప్తు జరుగుతున్న టైంలో, ఈ టైంలో ఒక వర్గం అంటే స్థానికులే, ఒక ప్రాంతం చెందిన మీరే ఇలా సిఐకి సపోర్ట్ చేస్తున్నట్టు నిరసనలు తెలియజేస్తే ఈ కేసు తప్పుదో పట్టదంటారా? దీనికి రాజకీయ రంగు పొలవుందంటారా? కాదండి, మీకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కదా మేము నిలబెడతామని. అంత స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నిలబడకుండా ఎందుకు ఉంటుంది కేసు? మాలో ఉంటాం ఎంత. ఆఫ్టర్ ఆల్ మేమేంటి, ఆయన తప్పు చేయలేదని మేము నమ్మాం కాబట్టి మేము ఆయన సపోర్ట్ చేస్తున్నాం. అప్పుడు నీతి నిలబడుద్దా, నిజాయితీ నిలబడుద్దా, లేకపోతే ఆరోపణలు నిలబడితే తెలిసిపోద్దుగా. ఆయన మీద మీరు ఆరోపణ చేశారు, మేము ఆరోపణలు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి సాక్ష్యాలు దొరకకుండా ఎలా ఉంటాయండి మీరు చెప్పండి? అదే కోర్టులో కూడా 29 ప్రవేశపెట్టమని చెప్పన్నారు. లేకపోతే ఏం ప్రవేశపెడతారు? ఉంటేనే కదా. అంటే మనిషి బతుకున్నాడారా సాయికృష్ణ? పిల్లసాయి బతుకున్నాడా? పిల్లసాయి ఏమయ్యాడు అనేది ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. అది అంటే సిఐ మీద ఎందుకు మీరు సడన్ గా ఈ ప్రాంతవాసులు సిఐ మంచోడు ఆయన రాబట్టి ఎలా జరుగుతున్నారు? గతంలో పనిచేసే సిఐలు ఉన్నప్పుడు కృష్ణలంక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు సడన్ గా సిఐ నాగరాజు మీద ఈ ప్రాంతవాసులు ప్రేమ వలకపోస్తున్నారు? ఓ పక్క తల్లి రోధిస్తుంది, మరో పక్క ఈ గ్రామస్తుల ఈ ఏరియా వాళ్ళంతా కలిసి సిఐని సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెప్తారు మీరు ఇక్కడ? సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సమాజానికి మెసేజ్ ఇవ్వటం అంటే, ఇప్పుడు పిల్లసాయి అనే వ్యక్తి ఒక మంచి స్టూడెంట్, చదువుకున్న కుర్రోడు, లేకపోతే 10 మందికి ఉపయోగపడేవాడు, భవిష్యత్తులో అతను మంచిగా ఉంటాడు అనేది నమ్మకం ఉంటే ఆదర్శంగా తీసుకోగలిగితే, ఇప్పుడు పిల్లసాయిని ఎవరు ఆదర్శంగా తీసుకోరుగా. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకో, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. రవి డివిజన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, అచ్చిలి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఆదర్శంగా తీసుకుంటారండి? ఇప్పుడు మనం తప్పు చేస్తేనే తల్లి దండించుద్ది. ఆ రకంగా దండించొచ్చేమో, ఆయన చేసి ఉండొచ్చేమో, చేయకపోవచ్చేమో. కానీ మేము ఆయన ఆదర్శంగా ఎలా తీసుకుంటాము? చెడా మంచిగా చూస్తే మాకు అదే మంచి అనిపించింది. నాకైతే నాగరాజ్ చేసిందే కరెక్ట్ అనిపించిందండి. అంటే నేను హత్య చేశానని చెప్పట్లా, ఏదైనా కానీ ఆయన లా అండ్ ఆర్డర్లో స్ట్రిక్ట్గా ఉంటాడు.
ఇలాంటి జరగనివ్వడం అనేది నేను నమ్మాను కాబట్టి ఈ పిల్లోడి విషయం నాకు ఇంకా సాక్ష్యాలు రాలేదు కాబట్టి నేను నాగరాజు గారు చేసిందే కరెక్ట్ అనుకుంటున్నాను. అంటే ఈ లాకప్ డెత్ ఏదైతే జరుగుతుందో దీనికి ముందు ఈ ఎఫ్ఐఆర్ కట్టక ముందు జనసేన పార్టీ నాయకులు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వచ్చి మమ్మల్ని బేరసారాలు ఆడారు, రాజీకి రమ్మని చెప్పి అన్నారని చెప్పి సాక్షాత్తు పిల్లసాయి అలియాస్ సాయి కృష్ణ మేనమామలు చెప్పారు. దాని మీద ఏం చెప్తారు మీరు? మీరు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఏమండి బేరసారాలు అంటేనండి మామూలుగా మాట్లాడదామని చెప్పి అడిగారు అన్నమాట నాకు తెలిసింది. అంటే బేరసారాలు అని అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాజీకి రండి మన వాళ్ళే కదా, వాళ్ళు మనం ఒకటే అని కులాన్ని ఆ ప్రతిపాదకలో తీసుకొచ్చారు. మమ్మల్ని రాజీకి పిలుస్తున్నారు, మా నాయకులే, మా కులం వాళ్ళే, మా పార్టీ అని చెప్పి ఆ రోజున తన మేనమామలు చెప్పారు. అవునండి. అంటే వాళ్ళకి నేను వాసుకి బాగా క్లోజు. వాళ్ళకున్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు ఇద్దరు. అసలు మామూలుగా ఉండరు. మేమన్నా అంత రోజు పక్కపక్కన ఉన్నా కూడా అంత క్లోజ్గా ఉండం. ఏంట్రా అనే పిలిచే చనువు ఉంది వాళ్ళకి. మరి వాళ్ళిద్దరుకున్న చనువులో ఏమైనా మాట్లాడుకున్నారో మనకే తెలియదు కానీ అయితే అయి ఉండొచ్చేమో. ఇప్పుడు ఇవాళకైతే రేపైనా ఇప్పుడు ఒకవేళ కొడుకు ఆజూకి తెలవలేదు అనుకో, మీరు అన్నట్టు చనిపోయాడు నిర్ధారణ అయ్యింది అనుకోండి, ఆ ఫ్యామిలీకి ఏం ఆదాయం చూపించొద్దంటారా? చూపిస్తే తప్ప, తీసుకుంటే తప్ప? చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆ పిల్లోడు ఎక్కడో నుంచి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అన్నం పెట్టాడు. రేపు ఆ తల్లిని ఎవరు చూస్తారు? ఆ తల్లిని చూడాలంటే డబ్బులు ఇవ్వాలి కదా, గవర్నమెంట్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. ఎవరంటారు డబ్బులు తీసుకుందని? ఎవరంటారండి? తీసుకుంటారు. ఎవరు తీసుకోలేదు చెప్పండి? ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వం అందించుద్ది. వాళ్ళకి ఆదాయం కావాలి కదా. నేనైతే డబ్బు తీసుకోవడం తప్పని అన్నండి. నేను తప్పని అన్ను. అంటే మా వాళ్ళే మమ్మల్ని రాజీకి రమ్మని చెప్పి బెదిరిస్తారని చెప్పి అన్నారు. బెదిరింపు ద్వారంలో కూడా మాట్లాడారని చెప్పి మేనమామని స్వయాన్ని చెప్పారు. బెదిరించే అంత ఉండదండి. బెదిరించే అంత వాళ్ళిద్దరికి ఉండదు. బాగానే ఉంటారు. అవన్నీ ఉత్తమ మాటలు. వాళ్ళిద్దరికి మంచి అసలు ములపూడి నాగేశ్వరం అనే ఆయన శేషు గారితో ఏంటి, వాసు ఏంటి, వాళ్ళకన్నా చిన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పేసి చాలా స్వతంత్రంగా మాట్లాడతాడు ఆయన. చట్టంలో ఒక తప్పు చేస్తే అది చట్టం తన పని చేసుకెళ్తాదని చెప్పి చెప్తూ ఉంటారు. దానిలో భాగంగా సీఏ నాగరాజు మీద ఆరోపణలు వస్తే ఈ రోజున సస్పెండ్ చేశారు, కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత యాక్షన్ అనేది మామూలుగానే ఉంటుంది, అరెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకు అరెస్ట్ అవ్వద్దు, సేవ్ పోలీస్ అంటారు మీరు? ఏమండి చట్టాన్ని మీరు ఎందుకు వైలేషన్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం కేసు పెడతామండి. ఎవరు అసలు మీరున్నారు? ఇప్పుడు నా మీద ఒకప్పుడు SC ST అట్రాసిటీ కేసు పెట్టారనేది డైరెక్ట్గా తీసుకెళ్లి కేసు పెట్టేసి పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. అసలు నేను అన్నట్టు సాక్ష్యం ఏది? విచారణ చేయాలి కదా. ఇప్పుడు అంత పెద్ద కేసు పెట్టినప్పుడు అసలు అన్నారా లేదా, విచారణ, వాయిస్ రికార్డా, లేకపోతే చూసిన వాళ్ళు ఏమైనా సాక్ష్యం ఉండాలి కదా. ఎవిడెన్స్ ఉండాలి. పెట్టేశారు. పెట్టిన తర్వాత నేను అనలేదు చెప్పి నిరూపించుకున్నా అని చెప్పి కొట్టించేసుకొని వచ్చాను. ఇప్పుడు ఈయన మీద ఆరోపణ వచ్చింది, ఒక సాక్ష్యం దొరుకుతుంది కదా ఈయన అరెస్ట్ చేసేది. సరే మాకు అక్కడ జరిగినవి మొత్తం చెప్పారు. మార్కప్ తీసుకొచ్చిన తర్వాత పక్కన కూడా ఏదైతే ఉన్నాడో తన సెల్ రిమైన్ పక్కలోనే ఆ పక్క రూమ్ లో ఉన్నటువంటి క్రాంతి కుమార్ అని చెప్పి ఈ పకీర్గూడకు సంబంధించిన వ్యక్తి సెల్ఫీ వీడియో చనిపోయాడు. నా చావుకు కారణం CA నాగరాజే, కృష్ణలంక CA నాగరాజే, అతను టార్చర్ వల్ల నేను చనిపోతానని చెప్పి సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఏదైతే ఈ సాయి కృష్ణ ఉదాంతం జరుగుతూ ఉందో ఈ టైంలో ఈ క్రాంతి కుమార్ బయటకు వచ్చింది. ఇంకా వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పు చేసాము, దండిస్తున్నారు. ఆ బాధ భరించలేక కోపం తెచ్చుకుంటాం ఆటోమేటిక్గా పోలీసుల మీద. అందుకనే చచ్చిపోతున్నాం అని చెప్పేసి నింద అయ్యాలి కదా ఏదో ఒకటి. ఆయన చంపలేదుగా, నన్ను చంపాడు అనలేదుగా. నేను చచ్చిపోవడానికి కారణం అన్నాడు, నన్ను చంపేశారని చెప్పి చచ్చిపోలేదుగా. ఇంకా ఇలాంటి బాధితులు ఇంకా ఉన్నారంటారా? ఒకటండి, శత్రువులు పెంచుకుంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం అరే నువ్వు మారరా, ఎదవరా, నువ్వు పనులు చేయబాకన్నప్పుడు శత్రుత్వమే కదా. ఆటోమేటిక్గా శత్రువులు మంచికి ఏమండి ఏంటి అంటారు చూసావా, మనకి రాయేసే చెట్లకే పొళ్ళు ఉంటాయి అన్నట్టు. అంతే, ఆయన మంచి చేసేటప్పుడు శత్రువులు పెరుగుతారు.